హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిజ్జా కిచెన్. ఈరోజు మన పిజ్జా కిచెన్లో నూనెంకాయ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూద్దామా ఫ్రెండ్స్? చూడండి, మీరు ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నూనెంకాయకి కావలసిన పదార్థాలు ఏమేమో చూసుకుందాము. వంకాయలు నేను 1/4 కిలో తీసుకున్నాను. టమాటాలు 1/4 కిలో, ఎర్రగడ్డలు 2, పచ్చిమిరపకాయలు 2, శనగిత్తనాలు 50 గ్రామ్స్, కరివేపాకు, సాల్ట్ టేస్ట్కి తగినంత, ఆయిల్ 100 గ్రామ్స్, చింతపండు, కొబ్బరి 50 గ్రామ్స్, 1 టీ స్పూన్ మిరప్పొడి, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, తెల్లగడ్డలు ఒక 10 రెమ్మలు వలిచి పెట్టుకోవాలి, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1/4 టీ స్పూన్, పసుపు పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్. ఇవి ఫ్రెండ్స్ మన నూనెంకాయకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దామా? పదండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. ముందుగా దీనిలో కరివేపాకును వేద్దాము. ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నాను కదా, మొత్తం వేయకుండా దీంట్లో సగం కరివేపాకు వేద్దాము. దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో జీలకర్ర తీసుకున్నాము. జీలకర్ర దీంట్లో 1/2 వేసుకోవాలి. మెంతులు వేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌనిష్ అయినంత వరకు మనము దీన్ని వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం బ్రౌనిష్ అయినంత వరకు మనం వేయించుకుందాము. కరివేపాకు కొంచెం జీలకర్ర చిటపట్లాడుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది వేయించి పక్కన తీసుకున్నాము. విత్తనాలు ముందే వేయించి పక్కన తీసుకున్నాను. దాని పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇది చింతపండు నీళ్ళలో కడుక్కొని పక్కన పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు కోసుకొని పెట్టుకున్నాను. టమాటాలు కూడా కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మనకు మసాలాకి ఏమేమి కావాలో ముందుగానే చెప్పాను కదా ఫ్రెండ్స్. మనకు ఎంత క్వాంటిటీలో అవసరం ఉంటుందో మసాలా అంత క్వాంటిటీలో మీరు వేసుకోండి. నాకు అవసరమైనంత క్వాంటిటీలో నేను వేసుకున్నాను కొబ్బరి పొడి అవన్నీ. ఇప్పుడు మనము మిక్సీకి వేసి ఇవన్నీ పౌడర్ కొట్టుకుందాము, మసాలా కొట్టుకుందాము. శనగిత్తనాలు, కొబ్బరి పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, ఇవి మనము కరివేపాకు, మెంతులు, జీలకర్ర వేయించుకున్నాం కదా, ఇవి వేసుకోవాలి. తెల్లగడ్డలు, మనకు టేస్ట్ తగినంత ఉప్పు, చింతపండు, టమాటాలు ఇవన్నీ వేసుకొని మనము మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు పసుపు కూడా దీంట్లోనే వేసుకోవాలి. మొత్తం కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్,
మన మసాలా రెడీ అయిపోయింది. మెత్తగా పేస్ట్ చేసుకున్నాము. చూడండి, బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు వంకాయల్ని మనము కోసుకొని పక్కన పెట్టుకుందాము. కోసి మసాలా పెట్టి పక్కన పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు ఇలా మనము ఇలా 4గా కోసుకుందాము. ఇట్లా పైన కట్ చేసుకోవాలి. ఈ సైడ్లంతా మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనం చేత్తోనే తీసేయచ్చు. ఇలా మనం కొంచెం వాటర్ వేసుకొని వాటర్లో ఉప్పు వేసుకోవాలి కొంచెము, లేకుంటే వంకాయల రంగు మారిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. అందుకని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం ఈ మామూలు వంకాయలండి, ఇంకా దీనికి ముళ్ళొంకాయలు వస్తాయి కదా, ఆ వంకాయలు అయితే నూనె వంకాయకి చాలా బాగా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో ఈ మసాలాని ఫిల్ చేసుకోవాలి. వంకాయలో మసాలా ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తిరువాత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం వంకాయలంతా ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నాము. ఇంకా మసాలా మిగిలింది. ఇది మనం ఆయిల్లో వేయించుకుందాము. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాము. మనం కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, త్వరగా అవుతుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ముందుగా మనం దీంట్లో ఆవాల్ని వేసుకుందాము. ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు కొంచెం వేగాక ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర వేసుకుందాము, కరివేపాకు, వట్టిమిరపకాయలు వేసుకొని కొంచెం కలుపుకుందాము. ఎర్రగడ్డలు కొంచెం ఎర్రగా వేగాక మనం ఈ వంకాయలు మసాలా యాడ్ చేసుకుందాము. ఎర్రగడ్డలు వేగాయండి. ఇప్పుడు వంకాయల్ని యాడ్ చేసుకుందాము. నూనెలో వేసుకుందాము. చూడండి, ఈ ఆయిల్లో బాగా ఈ వంకాయలు డీప్ ఫ్రై అవ్వాలి. వంకాయలు కలర్ చేంజ్ అవ్వాలండి. ఇంకా మనకు మసాలా కూడా మిగిలింది కదా, ఆ మసాలా కూడా దీంట్లో వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన మసాలా బాగా ఉడుకుతుంది కదా. చూడండి, వంకాయ కూడా బాగా కలర్ చేంజ్ అయ్యింది. మనం ఇలాగే మూకుడులోనే కూర చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకుంటే కుక్కర్కైనా వేసుకోవచ్చు. ఒక 2 విజిల్స్కి బాగా మసాలా ఫ్రై అయిన తర్వాత కావాలంటే కుక్కర్లో వేసుకోండి. ముందుగానే వేసుకోవచ్చు కుక్కర్లో. మీకు చూపించడానికి బాగుంటుందని నేను మూకుడులో చేశాను. మీరు కుక్కర్లో అయినా కూర చేసుకోవచ్చు. ఒక 2 విజిల్స్ పెట్టుకోండి, మన వంకాయ ఉడికిపోతుంది. ఇలా మూకుడులో వేసుకుంటే కాస్త టైం ఎక్కువ పడుతుంది. మనం ఇలా అయినా చేసుకోవచ్చు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బాగా ఆయిల్ అంతా కనిపిస్తుంది కదా. కాసేపు మనం సన్న సెగ మీద ఒక 5 మినిట్స్ వరకు పెట్టుకుందాము. తర్వాత నీళ్ళు పోసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మన వంకాయ అయితే బాగా ఉడికిపోయింది. మసాలా కూడా బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో వాటర్ కలుపుకొనేసి మనకు ఎంత క్వాంటిటీలో గ్రేవీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ వేసుకుందాము. నేనైతే ఒక విజిల్కి కుక్కర్లో పెట్టుకుంటున్నాను.
ఇంకొంచెం మసాలా వాసన ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుందనేసి మీరైతే ఇలాగే మూకుడులోనే వేసుకోండి. నేను త్వరగా కావాలనేసి కుక్కర్లో వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను కుక్కర్లో వేసుకున్నాను. మీరు కావాలంటే మూకుడులోనే చేసుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, మూకుడులో అయినా చేసుకోవచ్చు. మనకు త్వరగా కావాలంటే మనం కుక్కర్లో వేసుకుంటే తొందరగా అవుతుంది, మసాలా తొందరగా వేగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మన గుత్తి వంకాయ రెడీ అయిపోయింది కదా. చూడండి, మనకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ పెట్టుకోవచ్చు. మన నూనె వంకాయ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?